పరిశుద్ధాత్మ దేవుని కృపలో నాయన మరి దుగ్గిరాల ప్రాంతం వెళ్తున్నాను. మరి అయ్యగారు ఫోన్ చేసి పిలిచారు. మన బిడ్డలతో మీరు ఏం మాట్లాడతారు అని పరిశుద్ధాత్మ దేవుని నేను అడిగినప్పుడు పరిశుద్ధాత్ముడు నాకు ఇచ్చిన వాక్య పట్టణం యోబు గ్రంథం 34వ అధ్యాయం 20వ వచనాన్ని ప్రభు నాతో మాట్లాడారు. యోబు గ్రంథం 34వ అధ్యాయము 20వ వచనం. వారు నిమిషములో మైకి ఇవ్వండి, కొంచెం మైక్ అక్కడికి ఇచ్చేసేయండి. ఎక్కడున్నారు అక్కడ వస్తుందా వైరు, ఎందుకంటే యూట్యూబ్లో కానీ వినపడాలమ్మా, అందుకు మామూలుగా చదివితే యూట్యూబ్లో వెళ్ళదు వాయిస్. యోబు గ్రంథం 34వ అధ్యాయము 20వ వచనం చదవగా చాలా జాగ్రత్తగా విందాం. వారు నిమిషములో చనిపోవుదురు, వారు నిమిషములో చనిపోతారు. మధ్యరాత్రి ప్రజలు కల్లోలమునంది నాశనమగుదురు, నాశనమైపోతారు. బలవంతులు దైవికముగా కొనిపోబడదు, దైవికంగా కొనిపోతారు. చేతులతో ఒక్క స్తోత్రం చెప్పండి దేవునికి. హల్లెలూయా. యోబు గ్రంథంలో చాలా చక్కగా నా వైపు చూడాలి. చదివి 5 సంవత్సరాలు అయిపోయింది బైబిల్, నా వైపు చూడాలి. వారు నిమిషంలో కూలిపోతారు, వారు నిమిషంలో చచ్చిపోతారు, వాళ్ళు కల్లోలమైపోతారు, వారు నాశనమైపోతారు. దైవిక బలం ఉన్నవారు కొనిపోబడతారని వాక్యం సెలవిస్తుంది. దేవుడి మాటలతో మాట్లాడుతుంటే ఏంటి ప్రభు అంటే ఇది రాకడకు సూచన. మనం కడవరి దినాల్లో ఉన్నాం, అంచె దినాల్లో ఉన్నాం, చిట్ట చివరి దినాల్లో ఉన్నాం. ఆయన రాబోతున్నాడు, ఆయన రారాజుగా రాబోతున్నాడు, ఆయన మేఘారూఢుడే రాబోతున్నాడని ప్రపంచమంతా ఏక గొంతుతో కూస్తూ ఉన్నారు. బైబిల్ ప్రకటిస్తూ ఉంది. దైవజనులు చాలా ప్రాంతాల్లో ఇదిగో ప్రభు త్వరగా రాబోతున్నాడన్న వార్తలు అందజేస్తూనే ఉన్నారు. చాలా జాగ్రత్తగా వినాలి. ఆయన రాకడ రావటం సంతోషమా, సంతోషం కాదా? సంతోషమే. ఆయన మన కొరకు రావటం సంతోషమా, సంతోషము కాదా? సంతోషమే. ఆ ఒక్క సంతోషం ఆయన వచ్చి సార్వత్రిక సంఘాన్ని తీసుకెళ్ళిపోతాడు. ఆ మహాదినము, ఆ పర్వదినము, అది కొనిపోబడే దినము, మన భర్త వద్దకు వెళ్ళే దినము, సంతోషించే దినము, గంతులు వేసే దినము, పెండ్లి కుమారుడు ప్రక్కన పెండ్లి భార్యగా నిలబడే దినం. ఆ దినాన విడవబడిన వాళ్ళ పరిస్థితి ఏమైపోద్ది? నిమిషంలో చచ్చుతారు. విడవబడిన వాళ్ళ పరిస్థితి ఏమైంది? కల్లోలం అయిపోతారండి. నా వైపు చూస్తే బైబిల్ చెప్తుంది. యోబు గారు మాట్లాడుతున్న మాటలవి. నిమిషంలో చస్తారు. విడిచిపెట్టబడే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? ఆయన రాకల్లో ఎత్తబడకుండా వదిలిపెట్టబడేటువంటి పరిస్థితి నీకు కలిగితే, ఒకవేళ నువ్వు విడిచిపెట్టే గుంపులో ఉంటే, ఒకవేళ నిన్ను వదిలేసి వెళ్ళిపోయే గుంపులను ఉంటే నిమిషంలో చస్తారట, కల్లోలాలు జరుగుతాయట, నాశనం అయిపోతావట. జరిగే సిచ్యువేషన్ గురించి అక్కడ మాట్లాడుతున్నారు. ఒకవేళ విడిచిపెట్టబడితే, ఒకవేళ వదిలిపెట్టబడితే, ఒకవేళ భూమి మీద ఉండిపోతే, ఒకవేళ ఎక్కడ ఉండాలి అక్కడ ఆగిపోతే, దేవుడు వచ్చేస్తే, సంఘాన్ని ఎత్తుకెళ్ళిపోతే, పరిశుద్ధులు కొనిపోతే, నీతిమంతులు కొనిపోతే, ఇదిగో వదిలిపెట్టబడుతున్న వారి పరిస్థితి ఏమైపోద్ది? విడిచిపెట్టబడుతున్న వారి పరిస్థితి ఏమైపోద్దంటే యోబు గ్రంథం సిస్టర్ చదివారు. మరొకసారి చదివమ్మా. వారు నిమిషములో చనిపోవుదురు, అదుగో నిమిషాల మీద సస్తారట. మధ్యరాత్రి, అదుగో మధ్యరాత్రి ప్రజలు కల్లోలమైపోతారట, నాశనం అయిపోతారట. బలవంతులు, అది ఎత్తబడే గుంపు. దేవునికి స్తోత్రం. ఆ రెండు ముక్కలు పట్టుకోండి. వదిలిపెట్టబడుతున్న వారి పరిస్థితి రేపు ఏమైపోద్ది? విడిచిపెట్టబడుతున్న వారి పరిస్థితి రేపేంటి? ప్రభువు రాబోతున్నాడు అన్నమాట నిజమా కాదా? వస్తాడు. మీరు అవునన్నా కాదన్నా ఆయన వచ్చేదే. ఆయన వచ్చినప్పుడు మనం దైవికంగా కొనిపోబడాలి, మనం బలవంతులం అవ్వాలి, మనం అభిషేకించబడాలి, మన కృపను పొందాలి, మన మహిమను కప్పుకోవాలి, ఆయన తేజస్సులో బ్రతకాలి, ఆయన నీడలో ఉండాలి, ఆయన రంగంలో రెప్పపాటు నడిపోవాలి. ఆ రోజంటండి ఆయన రావటం ఒక శుభ గడియ, ఆయన రావటం ఒక మధురాతి మధురమైన
అద్భుతమైన అనుభవం. ఆ అనుభవంలో లేపబడుతున్న వారు, ఎత్తబడుతున్న వారు సంతోషంతో గంతులు వేస్తూ ఉంటే, అదే సమయంలో, ఆ శుభ గడియలో, ఆ ఆనందకరమైన గడియలో, ఆ తీపి గడియలో, ఆ సంతోష గడియలో కొంతమంది అంట భయంకరంగా రొమ్ములు బాదుకొని ఏడుస్తారంట. వీరందరెవరో విడిచిపెట్టబడిన వాళ్ళు. ఆయన రాకే శుభప్రదమైతే, ఆయన రాకే సంతోషమైతే, ఆయన రాకే మోహనీయమైతే, ఆయన రాకకే భూమంతా ఆ సంతోషంతో కేరింతలు వేస్తా ఉంటే, ఒక పక్కన విడిచిపెట్టబడుతున్న వారి పరిస్థితి ఏమైపోతుందో తెలుసా? కొల్లోలం అయిపోతూ ఉంటారంట, గుండెలు బాదుకుంటూ ఉంటారంట, కల్లాలు పడి నాశనానికి గురైపోతారంట. భక్తుడు ఎంత క్లియర్గా మాట్లాడుతున్నాడు చూడండి. నాకు తెలియక అడుగుతున్నాను, ఈ కల్లోలమయ్యే ప్రజలు, ఈ విడిచిపెట్టబడే ప్రజలు, నిమిషంలో చనిపోయే ప్రజలకి దేవుని రాకడ గురించి తెలియదనుకుందామా? దేవుడు వస్తాడన్న విషయం వాళ్ళకి తెలియదా? దేవుడు రాబోతున్నాడని అవగాహన వాళ్ళకి లేదనుకుందామా? ఈ విడిచిపెట్టబడే గుంపు ఎవరు? అసలు దేవుని రాకడుందన్న విషయం వీళ్ళకి తెలుసా? దైవజనుడు వర్తమానం చెప్తున్నప్పుడు వీళ్ళు విన్నారా? లేదా వాక్యములన్నా చదివారా? లేదంటే ఎవరితోనైనా తెలుసుకున్నారా? ఒకడు రాబోతున్నాడని, మన భర్తని, ఆయన పెండ్లి కుమారుడని, సంఘాన్ని ప్రేమించాడని, సంఘము కొరికే ప్రాణం త్యాగం చేశాడని, మరలా సంఘము కొరికే రాబోతున్నాడన్న విషయం విడిచిపెట్టబడిన వారు విన్నారా లేదా? ఆ విడిచిపెట్టబడిన వాళ్ళు అసలు ఎవరు? ఆ వదిలిపెట్టబడిన వాళ్ళు ఎవరు? వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉందా? వాళ్ళ అవగాహన ఉందా? దేవుడు వస్తాడన్న విషయం తెలుసా? తీసుకెళ్తాడన్న విషయం తెలుసా? పరిశుద్ధులు ఎత్తుకెళ్తాడన్న విషయం తెలుసా? ఎవరండి ఆ వదిలిపెట్టబడిన వారు? ఎవరండి నిమిషాల్లో కల్లోలమైపోయేవారు? ఎవరండి నిమిషాల్లో నాశనం అయిపోయేవారు? ఎవరండి నిమిషాల్లో చనిపోయేవారు? అవగాహన ఉండే విడిచిపెట్టబడిన గుంపది. దేవుడు వస్తాడని తెలుసు, అదేంటయ్య గారు మాకు తెలియదండి, మేము కొత్తగా వింటున్నామండి అనేవారు ఎవరు లేరు. విడిచిపెట్టబడిన వాళ్ళందరూ, వదిలిపెట్టబడిన వాళ్ళందరూ ఆయన వస్తాడన్న విషయం వాళ్ళకి తెలుసు. టైం లేదు కానీ రేపో మాపో ఆయన వస్తాడు. చనిపోయిన వారు సమాధుల్లో నుంచి భగ్గుమని పైకి వెళ్ళిపోతారు. కడబూరం మోగిద్ది తన సంఘము కొరకు. ఆయన ఖచ్చితంగా వస్తాడని తెలుసండి వాళ్ళకి. కానీ ఎందుకు వదిలిపెట్టబడ్డారు? వాళ్ళేమో నీచులా? వాళ్ళేమో దౌర్భాగ్యులా? వాళ్ళేమైనా వ్యభిచారులా? వాళ్ళైనా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసిన వారు కాదే. మరి ఎందుకు వదిలిపెట్టబడ్డారు? ఎందుకు విడిచిపెట్టబడ్డారు? ఒక్కసారి ఈ అంశం మీద మనం పరిశీలన చేద్దాం. చాలా అవసరం ఉంది ప్రియ దైవజనమా. ఈ రాత్రి వాక్యము తెలుసుకోవాల్సిన అవసరం. ఈరోజు ఎవరు విడిచిపెట్టబడతారు? యేసు ప్రభు రాంగాళ్ళే ఎవరు ఆయనతో ఎత్తబడతారు? ఎవరు ఆయనతో ఉంటారు? ఎవరు ఉండరో ఒకే 4 ముక్కలు మాట్లాడి నేను సెలవు తీసుకుంటాను. ఆదికాండం 3వ అధ్యాయం 9 నుంచి 12 వచనాలు చదివి పెట్టండి. యెహోవా ఆదికాండం 3వ అధ్యాయం. ఉండండి అమ్మా, భక్తులు ఇంకా తీయలేదు. దేవునికి స్తోత్రం. మీరు తీసేలోపు రాకడ వచ్చేసేటట్టే ఉంది. ఆదికాండం ప్రకటనలో ఉండదు, మొట్టమొదట్లో ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆదికాండం 3వ అధ్యాయము 9 నుంచి 12 వచనాలు. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడున్నావు అనెను. అందుకు అతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటిని అనెను. దాక్కున్నాను అన్నాడు. అందుకు ఆయన నీవు దిగంబరివి, నీకు తెలిసిన వాడెవడు, నీకు తెలియజేసిన వాడెవడు, నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును తింటివా? వృక్ష ఫలాన్ని తినేసావా అని అడిగిన చేతులతో ఒక్కసారి కుర్చీలో వాళ్ళతో సహా గట్టిగా ఆమేన్ అనండి. ఆమేన్. ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? రోజు వచ్చేటట్లుగానే దేవుడు ఆ రోజు కూడా వచ్చాడు.
చల్లపూట దేవుడు వచ్చినప్పుడల్లా ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఒళ్ళో పడిపోయేవాళ్ళు. కానీ ఆ రోజు దేవుడు వచ్చేసరికి వాళ్ళు ఆయన ఎదురు లేరు. ఈ విషయం చిన్నపిల్లాడికి కూడా తెలుసు, అవ్వాదాం స్టోరీ. అయినప్పటికీ వినండి, చాలా అర్థవంతమైన సత్యాన్ని చెప్తాను ఈరోజు నేను. ఆ రోజు దేవుడు వచ్చి వారిని వెతుక్కునే పరిస్థితి. రోజు వెతుక్కోడు కదా, రాంగాల్ని చక్కగా పిల్లలిద్దరు కనపడుతూ ఉంటారు, ఆయనకంటే ముందుగా వచ్చేస్తారు. వాళ్ళకి అవగాహన ఉంది, దేవుడు పలానా టైంకి వస్తాడు, పలానా టైంకి వస్తాడు, రోజు వస్తాడన్న విషయం వాళ్ళకి తెలుసు. రోజు పలానా టైంకి వస్తాడన్న విషయం వాళ్ళకి తెలుసు. చల్లపూటే వస్తాడన్న విషయం తెలుసు. వాళ్ళతో ముచ్చటిస్తాడని తెలుసు. ఆ తోటంతా తిరుగుతాడని తెలుసు. వాళ్ళతో మాట్లాడతాడన్న విషయం వాళ్ళకి తెలుసు. వాళ్ళు చూడకుండా ఉండలేరు అన్న విషయం వాళ్ళకి తెలుసు. ప్రభు వస్తాడు అని తెలిసి కూడా వీళ్ళెందుకు ప్రభుని ఎదుర్కోలేకపోయారు? వీళ్ళెందుకు ఫెయిల్ అయిపోయారు? వీళ్ళెందుకు తృణీకరించబడిన వాళ్ళు అయిపోయారు? రాకడ అనుభవం వాళ్ళకి తెలుసుగా, ప్రభు ఎప్పుడు వస్తాడో తెలుసుగా, ప్రతిరోజు వస్తాడన్న విషయం తెలుసుగా, చల్లపూట వస్తాడన్న విషయం తెలుసుగా. 100 సంవత్సరాలండి, 1 కాదు 2 కాదు, 100 సంవత్సరాలు దేవునితో సహవాసం చేసిన వాళ్ళిద్దరు ప్రతిరోజు సాయంత్రం ఆయన కంటే ముందుగా ఆ స్పాట్కి వచ్చి నిలబడతారు, ఆ ప్లేస్కి వచ్చి నిలబడతారు, ఆ ప్రాంతానికి వచ్చి నిలబడతారు. ఆయన వస్తాడు, కలుసుకుంటాడు, మాట్లాడతారు, ఆ తోట అంతా తిరుగుతారు, చట్టపట్టాలు వేసుకుంటారు, ముచ్చట్లాడుకుంటూ ఉంటారు, ఇక వాళ్ళ ఇష్టం. అలాంటిది ఒక రోజు వాళ్ళు కనపడలేదు దేవునికి. దేవుని కళ్ళ ముందు వాళ్ళు కనపడలేదు. ఆ రోజు దేవుని స్వరం వినపడుతుంది వాళ్ళకి. ఆదమా, నువ్వెక్కడున్నావు? అయ్యా, నీ స్వరం వినపడుతుంది, నేను తోటలోనే ఉన్నాను, నీ స్వరం వినపడుతుంది, నీ స్వరం వినగలుగుతున్నాను, కానీ నీ దగ్గరికి నేను రాలేనయ్యా, నేను ఎదుర్కోలేకపోతున్నాను అని మాట్లాడుతున్నాడు చెట్టు చాటు నుండి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళు ఏమైనా వ్యభిచారులని పేరు పెడదామా? కాదే. వాళ్ళు ఏమైనా లంచగొండాలని పేరు పెడదామా వాళ్ళకి? కాదే. వాళ్ళు పాపాత్మురాలని వాళ్ళ పేరు పెడదామా? కాదే. వాళ్ళు మహిమతో ఉన్నవారే, వాళ్ళు దేవుని పోలికలో ఉన్నవారే, వాళ్ళు దేవుని స్వరూపంలో ఉన్నవారే, వారే దేవుని ఎదుర్కోలేకపోతున్నారు. వాళ్ళు పరిశుద్ధులండి, వాళ్ళు నీతిమంతులండి, దేవుని మహిమ చేత నింపబడిన వాళ్ళండి, పాపం ఎవరు కనుక్కోలేదండి. అంతగా పరిశుద్ధతలో ఉన్నవారు వాళ్ళిద్దరు అవ్వాదాములు దేవుని ఎదుర్కోలేకపోతున్నారు. కారణం ఏంటంటే, దిగంబరగా ఉన్నామయ్యా, మేము నీ ఎదుటికి రాలేం. ఆయన రాకముందు దిగంబరగా ఉండి ఎన్ని ఆటలాడినా, ఎన్ని చిందులేసినా కుదిరిపోద్ది. ఆయన వచ్చేటప్పుడు, ఆయన వచ్చిన తర్వాత ఇలా ఆయన దగ్గరికి వెళ్ళకూడదనే విషయం కూడా వాళ్ళకి తెలుసు. అన్నీ తెలుసండి వాళ్ళిద్దరికి. యేసుప్రభు వస్తాడనే విషయం వాళ్ళకి తెలియదా? తెలుసు. ఏ సమయానికి వస్తాడో వాళ్ళకి తెలియదా? తెలుసు. ఆయన వచ్చేపటికల్లా వాళ్ళిద్దరు ఆయన ఎదురు ఉండాలన్న విషయం వాళ్ళకి తెలియదా? తెలుసు. మరి తెలిసి ఎందుకు ఫెయిల్ అయిపోయారు? వాళ్ళు ఎందుకు విడిచిపెట్టబడ్డారు? వాళ్ళు ఎందుకు మెడబట్టి బయటికి గంటేశాడు? మరి తెలిసిన వాళ్ళు ఎందుకు అక్కడికి వచ్చి నిలబడలేదు? ఎందుకు ఆ స్పాట్కి రాలేదు? ఎందుకు ఆ ప్లేస్లో నిలబడలేదు? ఎందుకు దేవుని ఎదుర్కోలేకపోయారు? అంటే ఏం జరిగిందో నేను చెప్తాను, నా వైపు చూడండి. ఒకరోజు ఆదాము చక్కగా చెట్టు కింద నిద్రపోతున్నాడు. 100 సంవత్సరాలు కూడా ఏ చెట్ల పండులు కొయ్యాలన్నా, ఫ్రూట్స్ కొయ్యాలని వీళ్ళిద్దరు వెళ్ళి కోసేవాళ్ళు. వీళ్ళిద్దరు కోసుకునేవాళ్ళు, వీళ్ళిద్దరు తినేవాళ్ళు. ఆ మంచి చెడుల్ని, తెలివినిచ్చి వృక్షాన్ని చూడంగానే భయపడి ఆ చెట్టును వదిలేసి పక్క చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి ఫలాలు కోసుకునేవాళ్ళు. ఇద్దరు కలిసి కోసుకునేవాళ్ళు రోజు. ఆ రోజు ఏం జరిగిందంటే, ఒకరోజు ఈయనేమో నిద్రపోయాడు, ఈ అవ్వమ్మ లెగిసి టకాటకి వెళ్ళి పండ్లు కోస్తాం మొదలుపెట్టింది. పండ్లు కోస్తా మంచి చెలివి తెడువునిచ్చి వృక్షం దగ్గరకు వచ్చేసింది. వచ్చేయంగాలే ఘట సర్పంగాడు వచ్చేసాడు, లూసిఫర్ గాడు, దురాత్మగాడు, పనికి మాలాడు వచ్చి, అరే బాబు ఒంటరిగా దొరికిందిరా,
జంటగా లేరు, ఆదాము లేడు ఇక్కడ, ఒంటరిగా దొరికింది భలేగా, ఇక ఆడుకుందామని చెప్పి రోజు ఆ చెట్టును చూసి భయపడే అవ్వ ఆ రోజు ఏంటో చెట్టును హత్తుకొని ముద్దుల మీద ముద్దులు పెట్టేస్తుంది. ఎందుకని? ఒంటరిగా ఉందామే, ఆదాం పక్కన లేడు. మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకు వాళ్ళు దేవుణ్ణి ఎదుర్కోలేకపోయారు తెలుసా? ఎందుకు దేవుని వద్దకు వెళ్ళలేకపోయారు తెలుసా? ఎందుకు దేవుడు వస్తే ఆయన కోగిట్లోకి చారలేకపోయారు తెలుసా? అవ్వ చేసిన పనికి మళ్ళీ పని ఏంటి తెలుసా? ఒంటరిగా ఒక్కతే ఉండటం. నేను అంటాను, నువ్వేం పెద్ద పెద్ద క్రిమినల్ కేసులో ఇరుక్కో అవసరంలా. విడిచిపెట్టబడాలంటేనమ్మా నువ్వు పెద్ద పెద్ద కత్తి పెట్టి అందరిని పొడిసేయక్కర్లేదు, ఏ పాపం చేయక్కర్లేదు. సహవాసంలో లేకపోతే ఖచ్చితంగా విడిచిపెట్టబడతావు. స్తోత్రం చెప్పరే చేతులెత్తి. ఏం కావాలి మనందరికీ? ఏం కావాలా? సహవాసం లేకపోతే, సహవాసంలో ఉండకపోతే ఖచ్చితంగా దేవుని రాకడ సంభవిస్తుంది. వాళ్ళు ఖచ్చితంగా విడిచిపెట్టబడతారు. అదేంటయ్య గారు, నేను ఎందుకు వదిలిపెట్టబడతాను? నేను ధర్మ కార్యాలు చేస్తాను, నీతి కార్యాలు చేస్తాను, ఆ కార్యాలు చేస్తాను, ఈ కార్యాలు చేస్తాను, ఎందుకు దేవుడు నన్ను తీసుకెళ్ళడు అన్న క్వశ్చన్ నాకు వేసామనుకో, ఒక్కటే చెప్తా, నువ్వు మంచిదానివే, నువ్వు మంచిదానివే కాదట్లా, కానీ నీకు సహవాసం లేదు. దైవజనులతో సహవాసం ఉండదు, మందిరంతో సహవాసం ఉండదు, వాక్యంతో సహవాసం ఉండదు, ప్రార్థనతో సహవాసం ఉండదు. సహవాసం లేనందున విడిచిపెట్టబడతారు. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే అవ్వ ఒంటరిగా దొరికిందో, ఎప్పుడైతే అవ్వ ఒంటరిగా ఆలోచించడం మొదలుపెట్టిందో, ఎప్పుడైతే అవ్వ ఒక్కతే స్వతంత్రముగా ఉండడం మొదలుపెట్టిందో, అప్పుడే వాడు ఎంటర్ అయిపోయాడు. నీ ఆలోచన నీదే, సొంత నిర్ణయాలు, నీ స్వతంత్రం నీదే, నీ ఎంజాయ్ నీదే. సహవాసం ఏం చెప్తుంది? నువ్వు సహవాసం ఉండేదానివి కాదా? నువ్వు సహవాసానికి వెళ్ళదు. నీ సహవాసం ఏంటి? ఒక ఆమె నేను అడిగాను, అమ్మ మీది ఏ సహవాసం అని. 100 రకాల సహవాసాలను ఏం చెప్పమంటా ఉంది. వెంటనే నాకు చిన్న మెదడు చితికిపోయినట్లు అనిపించింది. ఒక ఆమెను అడిగాను, మీరు ఏ చర్చికి వెళ్తారు, ఏ సహవాసానికి వెళ్తారంటే ఆమంటుంది, చర్చికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది అయ్య గారు, యూట్యూబ్ ఓపెన్ చేస్తే 100 ప్రసంగాలు వింటున్నా, రోజుకు 100, ఎవడన్నా వినగలడా అంది. వామ్మో దేవునికి స్తోత్రం, ఇదేంటో పనికి మళ్ళీ దెయ్యంలాగా ఉందనుకున్నాను నేను. మందిరానికి వెళ్ళే వాళ్ళు నెలకి 4 సార్లు వింటారు, నేను రోజుకి 100. ఎంత చెప్పండి? 100 అనండి. అందుకే గొయ్యిలోకి వెళ్ళింది. దేవునికి స్తోత్రం. రోజుకు 100 వింటుందంట. నెలకి 10-15 పాస్టర్ల గారు మా ఇంటికి వచ్చి నాకు ప్రార్థన చేసి వెళ్తారు. ఏమనుకున్నావు అంటుంది. అమ్మో, ఉన్నారా మీలో కూడా? మరి ఎవరితో దేవుడు మాట్లాడుతున్నాడో నాకు తెలియదు. యూట్యూబ్లో ప్రసంగాలు విని నేను పడిపోను, నేను బాగానే ఉంటాను, నాకెవరు సహవాసం లేకపోయినా పర్లేదు, ప్రార్థన సపోర్ట్ లేకపోయినా పర్లేదు, దైవజనుడు లేకపోయినా పర్లేదు, చర్చికి వెళ్ళకపోయినా పర్లేదు, 100 ప్రసంగాలు వినేస్తున్నా, నేను పర్ఫెక్టే అని అనుకున్నావా? ఖచ్చితంగా వదిలిపెట్టబడతావు. సహవాసం లేకుండా నువ్వు ఎత్తబడవు. గుర్తుపెట్టుకో. 100 తింటదంటావు రోజుకి. నెలకొచ్చి 15 మంది 20 మంది పాస్టర్లు ఇంటికి వచ్చి ప్రార్థన చేసి వెళ్తారంట. అవుతూ నేను ఒకే ఒక్క మాట ఉన్నాను, అమ్మా రోడ్డు ప్రక్కన అంజూరపు చెట్టు గురించి ఆ ఉపమానం నువ్వు బైబిల్లో చదివావా అని అడిగాను ఆమెని. చదివానే కదా, నాకు తెలుసు ఆ వాక్యం. యేసు ప్రభు వారు పరిచర్య చేస్తూ అలా రోడ్డు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆయనకు ఆకలేసింది. ఆకలేయంగానే అంజూరపు చెట్టు నిగనిగలాడుతా కనపడింది ఆకులతో. ఏమన్నా పండ్లు దొరుకుతాయేమోనని దాని దగ్గరికి వెళ్ళాడు, దొరకలేదు. నువ్వు సాయంత్రం కల్లా ఎండిపోవునుగా కానీ శపించాడు. అది ఎండిపోయిందంటే నీ పరిస్థితి అలా అయిపోద్ది అన్నాను నేను. నీ పరిస్థితి సేమ్ అలా అయిపోద్ది. నువ్వు కూడా ఎండిపోతావు. రోడ్డు పక్కన చెట్టు కదా, ఎవడైనా ఏదైనా కాయలు కోసుకుంటే ఏంట్రా కోస్తున్నావంటే నీదా అంటాడు. అవునా అంటాడా? ఇది నీదా? నోరు మూసుకొని వెళ్ళిపోవాలి. మాట్లాడడానికి దిక్కు దివానం ఉండదు. అదే రోడ్డు పక్కన
చెట్టు ఎండిపోతే ఆ కాయలు కోసుకున్నాడు. నిన్న కాయలు కోసుకుంది కదామా, ఆమెను పిలిచి అమ్మా నీళ్లు పోయొచ్చుగా అంటే నాదా అని అంటుంది. కాయలు కోసుకున్నట్టు ఇప్పుడేమో నీదా అని అంది. ఎండిపోయింది నీళ్లు పోయమ్మ, మరి నువ్వు నిన్న కాయలు కోసుకున్నావు అంటే నాదా అని అంటారు. రోడ్డు పక్కన చెట్టుకు వాల్యూ ఉండదు, రోడ్డు పక్కన చెట్టుకి ఏమి ఉండదు. అదే తోటలో చెట్టు అయితే, అదే మందిరంలో చెట్టు అయితే, నీ కొరకు కాపు కాసే దైవజనుడు ఉన్నాడు, నీ చుట్టూ ఎరువు వేసే దైవజనుడు ఉన్నాడు, తొవ్వే దైవజనుడు ఉంటాడు, నీ ఎండిపోతే గుండెల బాదుకుని ఏడ్చేవాడు అంటాడు. స్తోత్రం చెప్పారు. బొమ్మల్లా కూర్చున్నారు కుర్చీల వాళ్ళు. హల్లెలూయా. రోడ్డు పక్కన చెట్టు ఎండిపోతే ఎవడన్నా ఏడుస్తాడో దిక్కుమల్లాడు, నీళ్లు కూడా పోయడానికి సాహసం చేయడు. అదే మందిరంలో చెట్టు ఎండిపోతే, మందిరంలో చెట్టు అనగారిపోతే, మందిరంలో చెట్టు క్షీణించిపోతే దైవజనుడు రాత్రి బొగ్గలు గుండెలు బాదుకొని చెట్టు కొరకు ఏడుస్తూ ఉంటాడు. ఆ చెట్టు సంవత్సరం కోప పొందుతూనే ఉంటుంది. హల్లెలూయా. సహవాసానికున్న విలువ అలా ఉంటది అని చెప్తున్నాను నేను. అర్థమైందా? నువ్వు యూట్యూబ్ ఓపెన్ చేసి 100 ప్రసంగాలు లచ్చిను సహవాసం ఉండాలి. నీ కొంపకి 10-20 మంది పాస్టర్లు కాదు, 100 మంది పాస్టర్లు చేసిన ప్రార్థన చేస్తారు, వెళ్ళిపోతారు. వాళ్ళకి ఇచ్చేది వాళ్ళకి ఇస్తే వెళ్ళిపోతూ ఉంటారు. నీ కోసం రోదం చేసేవాడెవడో, నీ కోసం గుండెలు బాదుకునేవాడెవడో, నీ కోసం ఉపవాసాలు ఉండేవాడెవడో, నీ కోసం చేతులు ఎత్తేవాడెవడో, నీ కోసం మోకాలు వేసేవాడెవడో. సహవాసం ఉందా నీకు? సహవాసం దైవజనుడితో సహవాసం కలుగుంటావా? మందిరముతో సహవాసం కలుగుంటావా? నువ్వు క్షీణించిపోతే, నువ్వు తృణీకరించబడుతుంటే, నువ్వు ఎండిపోతా ఉంటే, నీ ఇంటికి వచ్చి మరి సంఘ బిడ్డలతో ప్రార్థన చేసి, నీ ఇంటికి వచ్చి మరి మోకరించి చేతులెత్తి నీ కొరకు బోరుని ఏడ్చేటువంటి ఒక సహవాసంలో నువ్వు ఉంటే ఖచ్చితంగా ఆయన వచ్చు వేళ నువ్వు ఎత్తబడతావు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని గణపరచండి. ఎందుకని అవ్వ ఆదాములిద్దరూ కూడా దేవుణ్ణి ఎదుర్కోలేకపోయారంటే సహవాసం లేదు వాళ్ళకి. ఇద్దరు జాయింట్గా లేరు. ఎవరు నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు, ఎవడు స్వతంత్రం వాడిది. ఇప్పుడు చిన్నాడు కూడా కదిలించాడు, నా ఇష్టం అంటాడు వాడు. ఎవరి నిర్ణయాలు వాడివే, ఎవరు స్వతంత్రం వాడిదే. సహవాసం అనేది ఒకటి ఉండాలి, నాయకత్వం కింద ఉండాలి, ఒక భయం భక్తి కలిగి ఉండాలి. ఆలోచన చేయండి. కాలక్షేపాలు చేసేస్తున్నారేమో, మందిరాలకి పొంగనామాలు పెట్టి మందిరాలకి వీపు చూపిస్తా, సహవాసంలో ఉండకుండా, సహవాసంలో ఒదిగి ఉండకుండా ఇష్టానుసారంగా తయారైపోయారేమో. ఖచ్చితంగా చెప్తున్నా, నువ్వెన్ని దాన ధర్మాలు చేయి, రక్తదానాలు చేయి, అన్నదానాలు చేయి, మంచి కార్యాలు చేయి, సహవాసం లేకపోతే విడిచిపెట్టబడతామని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. ప్రియ దైవజనమా, సహవాసం చాలా ప్రాముఖ్యమైంది. అవ్వమ్మ సహవాసంలో లేదు. ఆదాము నిద్రపోతుండగా ఆ ఒక్కతే వెళ్ళిపోయి ఆ పండు కోయడానికి తెగిడిసి ప్రయత్నం చేసేసింది. వస్త్రం కోల్పోయారు, చెట్టు చోటుకి వెళ్ళిపోయారు. ఇప్పుడు దేవుని స్వరాన్ని వినగలుగుతున్నారు కానీ, తోటలోనే ఉన్నారు కానీ ఆయన దగ్గరికి వెళ్ళగలిగిన కెపాసిటీ వాళ్ళ దగ్గర లేదు. ఆలోచించండి ఒకసారి. ఈ రోజున వాక్యం ప్రభు మాట్లాడుతూ ఉండగా నిన్ను నీవు సరి చేసుకోవడానికి సిద్ధమైపో. అయ్యో ఇదేమి బోధ అనుకోకుండా, ఇది ఒక ఉపదేశము కనుక నిన్ను నీవు కొడుక్కోవడానికి, నిన్ను నీవు సరి చేసుకోవడానికి నీ మనసును సిద్ధపరచు. ఎందుకని అవ్వ ఆదాములు వ్యభిచారులు అని చెప్పలేం, పనికి మాలోళ్ళు అని చెప్పలేం, లోబులు అని చెప్పలేం, దొంగలు అని చెప్పలేం. ఎందుకయ్యా వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళలేకపోయారు, ఆయన్ని ఎందుకు ఎదుర్కోలేకపోయారంటే సహవాసం లేకే. నిద్రపోతున్నారు, దేవునికి స్తోత్రం చెప్పండి. అది లెగు లెగు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిద్రపోవద్దు, మీకు దండం. ఎందుకని దేవుణ్ణి ఎదుర్కోలేకపోతున్నారు వాళ్ళు? సహవాసము లేదు. మందిర సహవాసం కానీ, దైవజనుల సహవాసం కానీ, వాక్యపు సహవాసం కానీ లేదండి వాళ్ళకి. ఆలోచించి, వాళ్ళకు దేవుడు వస్తాడని తెలుసా తెలియదా? తెలుసు.
ఏ సమయానికి వస్తాడో తెలుసా తెలియదా? తెలుసు. తెలుసా తెలియదా? తెలుసా తెలియదా? ఏ టైంకి వస్తాడో తెలుసా? ఎన్నింటికి వస్తాడో తెలుసా? ఏ సమయంలో వస్తాడో తెలుసా? మరి ఎందుకు వెళ్ళిపోయారు? సహవాసం లేదు. సహవాసము చాలా జాగ్రత్తగా. మీరు ఏ చర్చిలకు వెళ్తారో నాకు సంబంధం లేదు, మీరు ఏ మందిరాలకు వెళ్తారో నాకు తెలియదు. సహవాసం చాలా ప్రాముఖ్యం. మందిరాన్ని అంటుకట్టబడి, దైవజనుని అంటుకట్టబడి, మందిరముతో అంటుకట్టబడి ఉండడం నేర్చుకోండి. మీ సహవాసాలకు దూరం అవ్వద్దు, మీ ప్రార్థనలకు దూరం అవ్వద్దు, దైవజనులకి దూరం అవ్వద్దు. ఆలోచన చేయి. ఎంత మంచివారో కాదు అక్కడ మ్యాటర్, నీకు సహవాసం ఉందా లేదా అది కావాలా. మరి మంచోళ్ళే విడిచిపెట్టబడ్డారు అలాగంటే, మంచోళ్ళు విడిచిపెట్టబడ్డారు కమ్మా. అవ్వాదములు ఎంత మంచోళ్ళు! ఒకటి కాదు, రెండు కాదు, 100 సంవత్సరాలు దేవునితో సహవాసం చేశారు వాళ్ళు. ఎంత మంచోళ్ళమ్మా. వాళ్ళే దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. నేను ఖచ్చితంగా పరలోకం వెళ్ళిపోతాను, టికెట్ కన్ఫర్మేషన్ అయిపోయింది, ఫ్లైట్ కూడా రేపో మాపో రాబోతుంది, రివ్వెత్తుని ఎగిరిపోతాను అని ఊహలు పెట్టుకోబాగా. ఎక్కడికి నువ్వు పోయేది సహవాసం లేకుండా? మందిరంతో సహవాసం, దైవజనుడితో సహవాసం, ఉపదేశంతో సహవాసం, అపోస్తల బోధతో సహవాసం ఉండాలా. లేకపోతే చాలా కష్టం, చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అది మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచన చెయ్యండి. నిన్న దాకా మొన్న వచ్చినటువంటి రూతమ్మ సహవాసం విలువ తెలిసింది కదమ్మా. అప్పటికప్పుడే ఏలియా గారు డొప్పలు తీసేసి ఎలీషా గారి మీద వేస్తే పరిగెత్తడమ్మా ఏలియా అంట. సహవాసపు విలువ తెలిసింది కమ్మా ఎలీషాకి. ఎన్ని సంవత్సరాలైంది ప్రభుని నమ్ముకొని, బాప్తిజం తీసుకొని, ప్రభుని నమ్ముకొని, బైబిల్ పట్టుకొని 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు అయిపోయింది. నీకు ఇంకా సహవాస విలువ తెలియదా? మందిర విలువ తెలియట్లా, దైవ జనుడి విలువ తెలియట్లా. ఎలా అయితే ఆలోచించాలి ఒకసారి. సహవాసంలో సమస్య వెళ్ళిపోతున్నావేమో, సహవాసం చేయకుండా తగ్గిపోతున్నావేమో, సహవాసంలో బలహీనమైపోతున్నారేమో. ఒక భయంకరమైన వార్త ఏంటో తెలుసా? నువ్వు ఖచ్చితంగా విడిచిపెట్టబడతావు. రాసి పెట్టుకో, రాసి పెట్టుకో. ఖచ్చితంగా మీరు విడిచిపెట్టబడతారు. సహవాసానికి దూరంగా ఉన్న ప్రతి ఒక్కరు వదిలిపెట్టబడతారు. రూతమ్మలాగా, ఎలీషాలాగా సహవాసపు విలువలు తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి ఎలీషా పక్కన ఉన్నటువంటి శిష్యులు, వాళ్ళు పెద్ద పనికి మాలోళ్ళు, వాళ్ళకి సహవాసం విలువ తెలియదు. అయ్యో మేము వేరే చోట ఇల్లు వేసుకుంటాం, మాకు ఇరుగ్గా ఉంది, మీరే సావండి కొంపలో వెళ్ళిపోతున్నారు. మందిరం విలువ తెలియదు, దైవజనుడి విలువ తెలియదు, సహవాసం విలువ తెలియదు. నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు చలామణి అయిపోతుంటే చూస్తా ఊరుకుంటాడు అనుకున్నావా? నేను ఏ తప్పు చేయట్లా, ఏ పాపం చేయట్లా, ఐఎమ్ పర్ఫెక్ట్ అనుకుంటా వెళ్ళిపోతే సరిపోద్ది అనుకుంటున్నావా? ఆయన రాబోతున్నమాట నిజం. సార్వత్రిక సంఘాన్ని ఎత్తుకెళ్ళిపోతాడన్నమాట నిజం. సహవాసములో ఉన్నవారు ఆయన మేఘం తీసుకొస్తున్నాడు, ఆ వాహనం మీద ఎక్కి వెళ్ళిపోతాడన్నమాట నిజం. ఇదే నగ్న సత్యం, ఇదే సర్వ సత్యం. మీరు అవునన్నా కాదన్నా వినండి దైవజనమా. సహవాసపు విలువలు తెలుసుకోండి. సహవాసము కింద లోబడటం నేర్చుకోండి. సహవాసములో ఎదగటం నేర్చుకోండి. సహవాసాన్ని వదిలిపెట్టుకున్నట్టు నేర్చుకోండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొదటి మాట చెప్పేసాను, ఇంక 3 ముక్కలు ఉన్నాయి. దేవుణ్ణి ఎదుర్కోవాలంటే మంచితనమే కాదు మేడం, సార్, మంచితనమే కాదు సార్, సహవాసం ఉండాలండి. అవ్వాదం చెడ్డోళ్ళండి, మంచోళ్ళండి, కాళ్ళు కడిగి నెత్తి మీద నీళ్ళు పోసుకోవచ్చు, అంత మంచోళ్ళు.
అంత మంచోళ్ళే విడిచిపెట్టబడ్డారు, అంత మంచోళ్ళే తృణీకరించబడ్డారు. ఏ పాపం చేశారని వాళ్ళు ఆలోచన చేయండి. సహవాసం లేక అనేక క్రైస్తవ జీవితాలు ఆయన వచ్చినప్పుడు విడిచిపెట్టబడతారన్న వాస్తవాన్ని మీరు గ్రహించాలి. రాత్రి ఎక్కడెక్కడ బలహీనమైపోయారో వాటన్నిటిని మీరు బాగు చేసుకోవాలి, బలవంతులుగా మారిపోవాలి. స్తోత్రం చెప్పండి దేవునికి. హల్లెలూయా. రెండో విషయం ఏంటి చెప్పనా? మీరు ఏమి చదవక్కర్లా, అక్కడే ఉంది. వాళ్ళు అబద్ధాన్ని నిజమని నమ్మేశారు. నిద్రపోతున్నావులే, అబద్ధాన్ని ఎలా నమ్మారమ్మా? గట్టిగా చెప్పాలి. అది అబద్ధం. ఇది దినమున నువ్వు బ్రతుకుతావు, మీరు దేవిలాగా మారిపోతారు. పనికిమాలినోడు చెప్పిన సామెత అది. అది అసలు అబద్ధం. సత్యం ఏంటి? ఇది దినమున నువ్వు సస్తావు అన్నాడు. అబద్ధం ఏంటి? ఇది దినమున నిన్ను బాగా కొలిసేస్తారు, కొబ్బరికాయలు కొట్టేస్తారు, అన్నీ చేసేస్తారు అని వీడు చెప్తున్నాడు. ఏది నిజం? 100 సంవత్సరాలు దేవునితో సహవాసం చేసిన వాళ్ళు, 100 సంవత్సరాలు ఆయన మహిమ, ప్రచండ మహిమతో ఉన్నవారు, 100 సంవత్సరాలు దేవుని వద్దకు వెళుతున్నవారు, ఆయన మహిమలో ఉన్నవారు ఒక్క చిన్న అబద్ధానికి పడిపోయారా? ఎబ్బెబ్బెబ్బే, ఇదేం భక్తి రా! ఇది తింటే మీరు దేవతలైపోతారు, మీరు దేవుళ్ళుగా మారిపోతారు, అందరూ వచ్చి మీకు దండాలు బాబు అంటారు. అవునా? మరి యేసుప్రభు చెప్పడేంటి? యేసుప్రభు కుల్లోడు అనుకుంటే అయితే నీ పర్రపరమ్మ నవ్వులేసింది అవ్వమ్మ. ఈ సైతాన్ మొహం నవ్వులటం కాకుండా ఆయనకి ఇచ్చేసింది. ఆయన నిద్రలోంచి లేసి ఆయన పరపర నవ్వులేశాడు. ఇది ఏ పండు అని అడగాలిగా, కొంచెం కళ్ళు తెరుచుకోవాలిగా, ముఖం మీద నీళ్లు కొట్టుకొని చూస్తే పోయేదిగా, కాదా? తినేశాడు. అబద్ధాన్ని నిజంగా నమ్మేయటం. ఈ ప్రపంచంలో 100లో 70-80% ఏం బోధ చేస్తున్నారు తెలుసండి? మీకు కోపం రావచ్చు, అయినప్పటికీ ఇది సత్యబోధ. మీరు నా వైపు చూస్తూ చాలా జాగ్రత్తగా వినండి. అబద్ధ బోధలను టెలికాస్ట్ చేస్తూ, అబద్ధ ప్రవచనాలను విడుదల చేస్తూ, జనాల్ని మోసం చేస్తూ, జనాల్ని మాయపుచ్చుతున్న వారు అనేక మంది ఉన్నారు ప్రపంచంలో. కాకోలల్లాగా కావు 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 నరిచేవాళ్ళు లేకపోరు. ఇదే నిజమంటారు, ఇదే వాస్తవం అంటారు. వీళ్ళు ఏం చేస్తారు? ఈ గొర్రెలందరూ కూడా ఇక పరిగెత్తడం మొదలు పెడతారు. నా చిన్న వయసులో జరిగిన సంఘటన, ఎవరిని విమర్శించాలని కాదు, మీకు వాస్తవం ఏంటో తెలిసిద్దని చెప్తున్నా. నా చిన్న వయసులో మా ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక గ్రౌండ్స్లో ఒక దైవజనుడు కూటం పెట్టాడు, ప్రార్థన కూటం. వేలాది మందిగా భక్తులు తరలొచ్చారు. 250 రూపాయలంట ఒక సాప. ఎంతంటమ్మా? నిద్రపోతున్న వాళ్ళు ఆ సాప ఇస్తాను పడుకుందరు కానీ నవ్వు చూడ, ఎన్నిసార్లు చెప్పిన నిద్రపోతున్నావు, ఇక్కడ వదిలిపెట్టబడతావు. దేవునికి స్తోత్రం. సాప రేట్ ఎంతమ్మా? ఇది మాత్రం బాగానే వినపడుతుంది. దేవునికి స్తోత్రం. కొనుక్కోవాలిగా మరి. ఎందుకు అయ్యగారు ఇప్పుడు ఆ సాపలో మీటింగ్లో పడుకోవడానికి వెళ్తున్నావా? నిద్రపోతానికి మరి అదేదో దిండు కూడా అమ్మేస్తే పోలా, దాంతో దుప్పటి కూడా అమ్మేస్తే అయిపోలా. ఆ దుప్పట్లో దిండ్లు లేవు, మనం తెచ్చుకోవడమే. సాపలు మాత్రమే అక్కడ కొంటాం. ఓ బయట కొనుక్కుంటే 100-150 వచ్చే సాప 250 చెబుతున్నాడు. ఇంతకీ ఎందుకని అడగరా? ఎట్ట చూస్తారండి నాకు వైపు, ఎందుకు అని అనండి. కుర్చీలో అడగరా, నాకు సంబంధం లేదు, ఎందుకు అని అడగాలి మీరు. అప్పుడు నేను చెప్తాను సమాధానం. ఆ సాప కొనుక్కొని ఆయన దగ్గరకు వస్తే, ఆ సాప మీద ఉంటే పరిశుద్ధాత్మదేవుడు వచ్చేస్తాడంట. ఆ సాప మీదే ప్రార్థన చేయాలంట. ఆ సాప దిగితే పరిశుద్ధాత్ముడు ఉన్నాడంట. ఆ సాప దిగితే స్వస్థత రాదంట. ఆ సాప దిగితే కార్యాలు జరగవంట. ఆ సాప మీదే ప్రార్థన చేయాలి. ఇది అసత్యం కాదా? ఇది దుర్బోధలు కాదా? నేను ₹1 పెట్టుకోడు కొల్లా సాప. ఆ చిన్న వయసులో దేవుడు నాకు అంత జ్ఞానం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఓ పొలాలు మరి కొనేసారి సాపలు. మరి సిరిగిపోయినా ఉన్నాయి ఎప్పుడు తెలియదు నా చిన్న నాటప్పుడు. ఇప్పుడు ఇంకా బయలుదేరిపోయారు. అసత్యాన్ని సత్యం అంటారు, అబద్ధాన్ని నిజం చేసి చూపిస్తున్నారు. వినో అబద్ధాన్ని నిజమని నమ్మావా? అసత్యాన్ని నిజమని నమ్మావా? ఖచ్చితంగా ప్రభు రాకల్లో నువ్వు ఎత్తబడవు.
పచ్చని బుక్కుల మీద రాయటమో ఎక్కడ రాయటమో కాదు, పచ్చబొట్టు మాదిరి నీ గుండెల మీద రాసుకో ఈ మాట. అబద్ధాన్ని నిజమని నమ్మావా, ఖచ్చితంగా నువ్వు విడిచిపెట్టబడతావు. అవ్వా ఏది అబద్ధమో అదే నిజమని ఆ పండు తీసుకొని తినేసింది, భర్తకి ఇచ్చేసింది. విడిచిపెట్టబడ్డారు, దేవుని వద్దకు వెళ్ళలేకపోయారు. ప్రపంచంలో అనేకమైన దుర్బోధలు, అనేకమైన అబద్ధ ప్రచారాలు, అబద్ధ సత్యాలు భయంకరంగా విజృంభిస్తుంటే అదే నిజమని ప్రజలు నమ్మి గుడ్డిగా వెళ్ళిపోతూ ఉన్నారు. దానికి కూడా పనిష్మెంట్ ఉంటుందని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. పరిశుద్ధత గురించి కానీ, ప్రతిష్టత గురించి కానీ, వైరాగ్యం గురించి కానీ విస్తృతంగా చెప్పకపోవటం వలన, అవి తక్కువ చెప్పటం వలన కూడా విడిచిపెట్టబడతారు. నువ్వు పరిశుద్ధంగా ఉండు, నువ్వు నీతిగా ఉండు, యథార్థంగా ఉండు అనే బోధలు ఎక్కడైనా విస్తృతంగా ఉన్నాయమ్మా? లేవు. నువ్వెంతే అంతే దీవించబడిపోతావు. పో దేవుని స్తోత్రం. ఏమొచ్చింది? ఏమీ రాదు. ఇంకా ఘటసర్పం, ఆదిమ ఘటసర్పం గాడు ప్రజల్లో రేకెత్తిపోతూ ఉన్నాడు, ప్రజల్ని మభ్యపరుస్తూ ఉన్నాడు, ప్రజల్ని మోసం చేసేస్తూ ఉన్నాడు. అదే నిజమని నమ్మేస్తూ ఉంటాం, అదే సత్యమని నమ్మేస్తూ ఉంటాం. గ్యారంటీకి ఇదే నిజమరా అని నమ్ముతావు. ఖచ్చితంగా చివరికి నువ్వేదో తప్పు చేయక్కర్లా, అబద్ధాన్ని నిజమని నమ్మినా ఆయనను ఎదుర్కోలేని పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతావు. జ్ఞాపకం చేసుకో. మొదటి మాట, సహవాసం లేకపోతే దేవుణ్ణి నీవు ఎదుర్కోలేవు. రెండవ మాట, అబద్ధాన్ని నిజమని నమ్మామనుకో ఖచ్చితంగా ఆయనను ఎదుర్కోలేవు. ప్రియ విజనమా, ఏది నిజమో ఏది అబద్ధమో మీరు గ్రహించుదురుగాక అని ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక మూడో విషయం వచ్చేసాను. మూడు పరమగీతములు 2వ అధ్యాయం 11వ వచనం చూడండి. పరమగీతములు 2వ అధ్యాయం 11వ వచనం. మైకులో నా ప్రియులారా, సుందరావతి నా పూరాల సుందరవతి, రమ్ము చలికాలము గడిచిపోయెను. చాలు, చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరిని పిలుస్తున్నారు? ప్రియురాల్ని కేకేస్తాడు. నా ప్రియురాలా లే రా అని పిలుస్తూ ఉన్నాడు. ఈ మాటలు కొంచెం ఆలోచించండి. ప్రియురాల్ని దేవుడు ఏమంటున్నాడు? లే రా అని పిలుస్తున్నాడు. లమ్మంటున్నాడంటే ఆమె ఎక్కడో పడిపోయింది, ఆమె ఎక్కడో సొమ్మసిల్లిపోయింది, ఆమె ఎక్కడో అనగారిపోతుంది. నువ్వు లే రా అని ప్రభు ఆమెను పిలుస్తూ ఉన్నాడు. 8-9 వచనాలు చదవండి. ఆమె విస్తృతంగా ప్రసంగాలు చేస్తుంది. షులమ్మితి, నా ప్రియుని స్వరము నాకు వినబడుచున్నది. ఇదిగో అతడు వచ్చుచున్నాడు, వచ్చేస్తున్నాడు. గంతులు వేయుచు కొండల మీద ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు. నా ప్రియుడు ఇటువలెనున్నాడు, లేడి పిల్ల వలెనున్నాడు. చాలమ్మా, నా వైపు చూడండి. షులమ్మితి ఏమంటుంది? ఆయన వచ్చేస్తున్నాడు. ఆయన వస్తున్నాడనే విషయం నాకు తెలుసా తెలీదా? తెలుసు కాబట్టి అంటుంది, నా ప్రియుడు నాతో ఇప్పుడు మాట్లాడుతున్నాడు, నా ప్రియుడు వచ్చేస్తున్నాడు, మేఘాల మీద వచ్చేస్తున్నాడు, ఆయన అలా ఉన్నాడు ఇలా ఉన్నాడని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తుంది. ఓ జనాలందరికీ డబ్బు కొట్టి చెప్పేస్తుంది ఆయన వచ్చేస్తున్నాడని. మరి ఇప్పుడు వచ్చేస్తున్నాడని ప్రసంగం చెప్పింది. ఏం చేయాలి? ఇప్పుడేమా సిద్ధపడాలి. ఏం చేయాలమ్మేమా? ఏం చేస్తుందో 3వ అధ్యాయం చదవండి అమ్మా. రాత్రి వేళ పరుండి ఉండి, ఏ షులమితి, బుద్ధి జ్ఞానం ఉందా? ఎందుకు నిద్రపోయావు? వాక్యం అట్టుందిలే అయ్యగారు, అట్ట చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఎట్టుంది వాక్యంలో? ఆయన వస్తున్నాడని చెప్తాం అంతే. ఇక తినేసి 3 పూటలు తినేసి పడుకుంటాం మేము. రే వస్తాడని చెప్పావు కదరా, గొంతు కోసం మేకలు కలిసావుగా ప్రసంగంలో, వచ్చేస్తాడని నేను 3 పూటలు తిని పడుకున్నా. నీకు అవసరం లేదా సిద్ధపాటు? అట్టుంటదిలేండి అన్నాడు ఒక అయ్యగారు నాతో. ఎట్టుంటది అయ్యా? వాక్యం అట్టే ఉంటుంది, మనం అట్ట చేయాలని రూలే లేదు. ఏమని స్తోత్రం. వాక్యం అట్టుంటుందా?
మనం అటు చేయాలని రూల్ ఏమి లేదా? వీడికి ఒక రూల్ రాసేసుకున్నాడు దేవునికి స్తోత్రం, ఒక రాజ్యాంగం. ఏమో కూడా చూడండి అమ్మా, ఆయన వచ్చేస్తున్నాడు, నాకు కనబడిపోతున్నాడు, వినబడిపోతుందని 3వ అధ్యాయంలో నేను పరుండి ఉన్నాను అంటుంది. పడుకుందంట. ఇదేం కర్మ అసలా? కానీ షులమ్మతి పాపము చేయలేదండి. ఈ మాట మాత్రం నేను ఒప్పుకుంటాను. ఆమె పాపిష్టురాలు కాదు. ప్రియుడు కొరకే సమస్తం సమర్పించుకుందామా అలాంటి ఆమె ప్రసంగం చెప్పి 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 వెళ్ళిపోయి నిద్రపోతుంది. జనాలందరిని లేపేసి ఏమో నిద్రపోతుంది. ఇప్పుడు అట్టగా ఉన్నారులేండి, 100లో 95% జనాలందరూ రెచ్చగొట్టేస్తున్నారు, వీళ్ళు కాముకుంటున్నారు. ఈ షులమ్మతిది కూడా అదే బాపతే. పాపం చేసింది కాదమ్మా, వ్యతిరేకంగా బ్రతికింది కాదు, దేవుని కొరకు సమర్పించుకుంది, దేవుని కొరకే సిద్ధమైపోయింది, దేవుని కొరకే ఎదురు చూస్తున్నావా? ఏమన్నా పాపం మూట కడదామా షులమ్మతికి? కట్టడానికి లేదుగా. ఏమన్నా తప్పేద్దామా ఆమె మీద? వేయటానికి లేదుగా. మరి ఎందుకండి ఆమె విడిచిపెట్టబడినట్లుగా కనపడుతుంది? రాత్రి వేళ పరుండి నేను వెదకిస్తున్నాను, నా ప్రియుడిని వెతుకుతున్నాను అంటది అక్కడ 3వ అధ్యాయంలో. అంటే పడుకున్న దేవుడే, లెగిచిన దేవుడే, ఆ ఊహల్లో కూడా పాపం చేయట్లా. కానీ అలసిపోయింది భక్తిలో అలసిపోయినట్లుగా, విశ్రాంతి తీసుకున్నట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. ఇంతవరకు చేసే ప్రార్థన ఇప్పుడు ఉందా అంటే లేదు. అయ్యగారు మరి వయసు పెరిగిపోయిందిగా అయ్యగారు అంటే ఓకే, ఆత్మ మాత్రం ఆత్మలో రోషం తగ్గకూడదుగా మరి. ఓకే, ఇదివరకు 2 గంటలు చేసేది అన్నయ్య గారు, ఇప్పుడు 1/2 గంట చేసుకోగలుగుతున్నాను. ఓకే, పర్లేదు, నీ వయసుని బట్టి, నీ తిండిని బట్టి, నీ విధానం బట్టి ఓకే, 15 నిమిషాలు చేసుకుంటే చేసుకున్నావులే. కానీ ఆత్మను ఎందుకు విశ్రాంతిలోకి తీసుకెళ్ళిపోతున్నావు? ఎందుకు రెస్ట్ కోరుకుంటున్నావు? ఎందుకు ఇక నేను పోరాడలేనని మాట్లాడుతున్నావు? ఎందుకు నా వల్ల కాదని ఆత్మను ఎందుకు చల్లారి చేస్తున్నావు? ఆత్మను ఎందుకు డలు చేసేస్తున్నావు? ఆత్మలో ఎందుకు రోషంగా ఉండట్లేదు? షులమ్మతి ప్రకటించింది, వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుంటుంది, మంచం మీద పడుకుంది. మంచం మీద పడుకుంటుంది కూడా కాదు, పడుకుంది మంచం మీద, పడుకుంది. విశ్రాంతి పొందుతున్నట్లుగా విశ్రాంతిలోనికి వెళ్ళిపోయింది. చాలామంది క్రైస్తవ జీవితాలు విశ్రాంతిని కోరుకోవటం అలవాటు అయిపోతుంది అందరికీ. సుఖాన్ని కోరుకుంటున్నారు, సుఖభోగాలకు అలవాటు పడిపోతున్నారు. ఏది సుఖమైన ప్రార్థనే. అయ్యగారు మేము చెప్పండి అన్న వరకు చెప్పాలి, మేము ఆపేయండి ఆపేయాలి. ఇటువంటి సంఘాలు కూడా ఉన్నాయి. వామ్మో, దేవునికి స్తోత్రం. నిజమండి. ఒక చర్చిలో అంట, నేను ఎవ్వరిని విమర్శించి కాదు, మీరు నన్ను ఏమి ఇప్పుడు పొడి చేసే వాళ్ళకి చూడబాకంటే దేవునికి స్తోత్రం, భయం వేసిపోతుంది. మీ మొక్కలకి వెళ్ళి చూస్తుంటే అందుకే కళ్ళు మూసుకున్నా. ఉన్న వాస్తవాలు చెప్తున్నా. చెప్పమంటారా వద్దంటారా, వెళ్ళిపోమంటారా? లేకపోతే విడిచిపెట్టబడతారు. ఊపుకొన్నిసార్లు దేవునికి స్తోత్రం. మాకు ఇన్ని సంవత్సరాలు పోసి మేము చస్తున్నాం ఇక్కడ, మీకోసం అక్కడి నుంచి వచ్చాను. దేవా, ఇది గోల కాదు, ఇది బోధ. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది గోల కాదా, ఇది దేవుని యొక్క వేదన. నువ్వు ఎక్కడ వదిలిపెట్టబడతావని వాస్తవాలు చెప్పేస్తున్నాడు నీకు. ఒక చర్చిలో వీళ్ళే స్లిప్పులు రాసిస్తారంట, అయ్యగారు ఆపేయండి. అమ్మో, ఆయన ఆపేయాలంటే దేవుని స్తోత్రం. అమ్మ, ఇంకో ముక్కరే వారం చెప్పుకుందాం. పైనుంచి ఆర్డర్ వచ్చేసింది. ఎక్కడ పైనుంచి? అక్కడ నుంచి, పైనుంచి కాదు, ప్రజల నుంచి వచ్చేసిందంట ఆర్డర్. 100 స్లిప్పులు వెళ్ళిపోతాయి అంట మీదకి. దేవ స్తోత్రం. ఆయన బీపీ షుగర్లలో ఉన్నారు. అయ్యగారు ఏంటి విస్తృతంగా వాక్యం చెప్పేస్తున్నాడు, ఆత్మచేత నింపబడిపోయాడు, కొంచెం ఆగిపోమను, ఆ ఆత్మను కంట్రోల్ చేసుకు వచ్చేవారు, ఆత్మను రమ్మని, దేవుని ఆత్మని. మీకు వెళ్ళలేకపోతున్నాం, మాకు భోజనం టైం అయిపోయిందని, కడుపు పిలుతుందని చెప్పేసి రాసి ఇచ్చేస్తానంటే ఆయన ఆపేస్తాడండి సగంలో. ఎట్లా కూడా ఉంటుందా దేవయ్యా, నీకు స్తోత్రం నాయనా. అది మరి ఏంటనుకున్నారు? విశ్రాంతి కోరుతున్నారు ప్రజలు. అయ్యగారు ఎంతసేపు వాక్యం చెప్తేనే వెళ్తాం మేము చర్చికి, లేకపోతే వెళ్ళాం. అమ్మా, విశ్రాంతి తీసుకునే రోజులు కాదు ఇవే. ఓయ్, విశ్రాంతిలోకి వెళ్ళిపోయి శుద్ధమెత్తమైన వర్తమానాలు వింటూ, విశ్రాంతిలోనికి వెళ్ళిపోయి సుఖమైన బోధలు వింటూ, సుఖంగా లేకపోతే అవాయిడ్ చేసేస్తూ, వెనక్కి వెళ్ళిపోతూ, తేనెటీగ కూడా కొట్టకూడదు, మాకు ఆమలు రాసినట్టు ఉండాలి అయ్యగారు వాక్యం చెప్తే అన్నట్లుగా, సుఖాన్ని కోరుకుంటూ, సుఖమైన బోధలను కోరుకుంటూ, సుఖమైన అయ్యగారిని కోరుకుంటూ, సుఖమైన సంఘాన్ని కోరుకుంటూ, విశ్రాంతి కోరుకుంటున్నారేమో. విడిచిపెట్టబడతారు, గుర్తుపెట్టుకోండి. షులమ్మతిలో ఏ పాపం లేదు, ఏ వ్యభిచారం లేదు, ఏ దౌర్భాగ్యం లేదు, ఏ వ్యతిరేకత లేదు, ఏ పాపము ఆమెలో
కానీ ఆమె విశ్రాంతి తీసుకున్నట్లుగా ఉంటుంది. క్రైస్తవ జనులారా, అలసిపోవద్దు. దేవుడు మనందరినీ ఇప్పుడే బలముతో నింపునగాక. గట్టిగా చెప్పాలి, అలసిపోవద్దు, ముందుకే అలసిపోవద్దు. ప్రార్థనలో కానీ, భక్తిలో కానీ, ఉపవాసాల్లో కానీ, దేవుణ్ణి ఆరాధించే విషయంలో కానీ, వాక్యం చదివే విషయంలో కానీ, మందిరానికి పోయే విషయంలో కానీ అలసిపోవద్దు. విశ్రాంతి తీసుకున్నట్లుగా కనపడొద్దు. షులమ్మతి విశ్రాంతిలోనికి వెళ్ళినందునే ఆమె అక్కడ వదిలిపెట్టబడుతున్నట్లుగా మనం చూసాం. నేను ఇప్పుడే బట్టలు తీసేశాను, ఇప్పుడే వెళ్ళాలా, నేను పరుండున్నాను, నేను మంచమే పడుకుండి పోయి ఉన్నాను, ఆయన వస్తున్నాడని చెప్పావుగమ్మా, ఆయన వచ్చేస్తున్నాడు, గొంతులు వేసుకుంటూ వచ్చేస్తున్నాడు, నీ కోసం నా కోసం వస్తున్నాడని నువ్వేంటి రెస్ట్ తీసుకున్నావు? ప్రార్థన చేసే అవసరం లేదా? సిద్ధపడే అవసరం లేదా? మొరపెట్టే అవసరం లేదా? కన్నీరు ఖర్చు అవసరం లేదా? చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఆలోచన చేయండి. ఏ రోజైనా సరే నేను మా మందిరంలో వాక్యం చెప్పేటప్పుడు ఏ మాట అయినా నాకు తగిలిందా? నాలో ఏమన్నా లోపం ఉందా? ఆ వాక్యంలో కనుక ఏదైనా తేడా ఉందా? ఆ రోజు అన్నం మీద అలుగుతాను, నేను నీళ్ళ మీద అలుగుతాను, నేను అలిగి గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తాను. ఉపవాసమే ఆ రోజు. నాతో మాట్లాడావు నువ్వు, నాలో ఇది లేదయ్యా, నేను తిండి తిప్పులు మానేస్తాను, ప్రార్థన చేస్తున్నాను. నాకు మీరు అది అనుగ్రహించని ప్రార్థించాలి. ఆయన వస్తున్నాడు అని తెలిసినా కూడా ఇంకా ఏంటి విశ్రాంతి పనులు, ఇంకా ఏంటి ప్రార్థన లేని విషయాలు, ఇంకా ఏంటి భక్తుల సమస్యల విషయాలు, ఇంకా ఏంటి రెస్ట్ తీసుకుంటున్నావు? వస్తున్నాడని తెలిసిపోయా కూడా ఆలోచన చెయ్యండి. ఒకటి, మనం దేవుణ్ణి ఎందుకు ఎదుర్కోలేమంట? రేపు సహవాసం లేకపోతే. రెండు, మనం రేపు ఎందుకు దేవుణ్ణి ఎదుర్కోలేము? అబద్ధాన్ని నిజమని నమ్మేస్తే. మూడు, ఎందుకు మనం రేపు దేవుడిని ఎదుర్కోలేము? విశ్రాంతి తీసుకుంటే, భక్తిని నిర్లక్ష్యం చేస్తే, దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తే, కంఫర్ట్ జోన్ ఎత్తుక్కుంటే, సింపుల్ ప్రాసెస్లు ఎత్తుక్కుంటే విడిచిపెట్టబడతావు. చివరిగా చెప్పి నేను ముగిస్తాను. 4వ విషయం, నిర్గమకాండం 34వ అధ్యాయం 29-30 వచనాలు చదివి పెట్టండి. నిర్గమకాండం 34వ అధ్యాయం 29-30 వచనాలు. మోషే సీనాయి కొండ దిగుచుండగా అయిపోయిందిలే. శాసనములు గల ఆ రెండు పలకల్ని మోషే చేతిలో ఉండెను. మోషే చేతిలో ఉన్నాయి. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మం ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. మోషేకైతే తెలియలేదు. అహరోనును ఇశ్రాయేలీయులందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మం ప్రకాశించెను గనుక వారు అతనిని సమీపింపవెరచిరి. ఏమండి, తొందరగా నా వైపు చూడండి. నాకు బాధాకరమైన విషయం ఏంటో చెప్పనా? గుండె గాయపరిచిన విషయం ఏంటో చెప్పనా? ఇశ్రాయేలు ప్రజలు మోషే దగ్గరికి వెళ్ళలేదంటే ఒప్పుకుంటా, అహరోను కూడా వెళ్ళలేకపోయాడంటండి. అహరోను ఏమన్నా మావులుడా, పాపం చేసేసినోడా, దౌర్భాగ్యుడా, ఒక లోబే దొంగ ఎవడండి అహరోను? యాజకుడు కాదా? మోషే చేతులను ఆనుకున్న వ్యక్తి కాదా ఒకానొక సమయంలో? మోషే ఎక్కడా? మోషే కనపడ్డే, మోషే రాడేంటి అని ఏడ్చినోడు కాదా అహరోను? అహరోను మావులుడా కాదు. అక్కడ చూడండి, ఇశ్రాయేలు ప్రజలు అహరోనుతో సహా మోషే వద్దకు వెళ్ళలేకపోయారు. మోషే ముఖములున్న వెలుగును చూడలేకపోయారు. అహరోనా, నువ్వు యాజకుడు కదయ్యా, నువ్వు ప్రతిష్ఠించబడినాడు కదయ్యా, నీవు మోషే హస్తములను ఆనుకున్న వ్యక్తి కదయ్యా, నువ్వెందుకు ఎదుర్కోలేకపోయావు?
వెళ్ళలేకపోయావయ్యా? నువ్వెందుకు మోషేని చూడలేకపోయావయ్యా? నువ్వెందుకు మోషే దగ్గరికి వెళ్ళలేకపోయావయ్యా అంటే మీకు అర్థం అవ్వాలంటే ఎందుకు అహరోను మోషేను ఎదుర్కోలేకపోయాడు? కారణం ఏంటి? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19-20లో మనకి తెలిసిపోద్ది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19-20. ప్రభు చిత్తమైతే త్వరలోనే మీ యొద్దకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు, వారి శక్తినే తెలుసుకొందును. దేవుని రాజ్యము మాటలతో కాదు, శక్తితోనే ఉన్నది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు అహరోనులో ఏమి లేదు? శక్తి లేదు. పౌలు అపోస్తలుడు ఎక్కడో ఉండి వార్త రాస్తున్నాడు కొరింథీ సంఘానికి, ఏరే ఉప్పొంగిపోయి మాటలు పక్కన పెట్టండి రా బాబా, శక్తి చూసుకొని రా, శక్తి లేదు మీకు అని కబురు పంపించాడు పౌలు అపోస్తలుడు. కొరింథీ సంఘానికి రాస్తున్న మాటది. ఓ బిల్డప్లే కనపడిపోతున్నాయి, మాటలే కనపడుతున్నాయి, శాతం లేవు, శక్తి లేదు. శక్తి పొందుకో. యేసు ప్రభు వస్తాడు, శక్తి కలిగిన వాళ్ళ పైకి తీసుకెళ్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనకేం కావాలమ్మా? శక్తి కావాలి. దైవజనుడు హస్తాలు ఆనుకునే వ్యక్తివైనా, మందిరంలో పరిచర్య చేసేదానివైనా, నీ హస్తమే ముందున్నా, మందిరంలో నువ్వే హెడ్ అయిపోయినా అన్నీ చేస్తున్నావు, కానీ శక్తి లేదు సిస్టర్ గారు, కొంత చూసుకోండి. శక్తి లేకపోతే ఎట్లాగో? అహరోను పాపంలో ఉన్నాడా? ఒప్పుకోను. లోకంలో ఉన్నాడా? నేను ఒప్పుకోను. లోభ? నేను అసలే ఒప్పుకోను. కొన్ని దొంగ? నేను అసలే ఒప్పుకోను. మరి ఎవరయ్యా? మరి ఎందుకు వెళ్ళిపోయాడు మోషే దగ్గరికి? శక్తి లేదండి, బలం లేదండి. యేసుప్రభు చెప్పాడా చెప్పలేదా శిష్యులతో? పై నుంచి శక్తి దిగి వచ్చేంత వరకు యెరూషలేములోనే ఉండండి. స్తోత్రం చెప్పండి. శక్తి మీ మీదకి దిగి రావాలి. నేను మీ వద్దకు వస్తాను, మీరు శక్తివంతులగునట్లుగా. అది శక్తి లేకపోతే దేవుణ్ణి ఎదుర్కోలేమంట. ఏంటయ్యా ఈ శక్తి? ఎక్కడి నుంచి వస్తుంది ఈ శక్తి అంటే అదే పరిశుద్ధాత్మ శక్తి అని చెప్పటంలో ఏ సందేహం కూడా లేదు. పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మ లేకపోతే, శక్తి లేకపోతే ఆయన ఎలా ఎదుర్కొంటాం? ఆ ప్రియుడు, ఆ రాజు 10,000లో అందగాడు, మేఘారూరుడే రేపు రాబోతున్న వేళ శక్తి లేకపోతే ఎలాగండి? ఒక ఆయన వచ్చి నాతో అన్నాడు, నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడట్లేదు, మరొక్కసారి చెప్తున్నా, ఆయన దైవజనుడే అనుకోండి, దైవజనుడే వచ్చి, నాకు మీ వాక్యం నచ్చిద్ది కానీ ఈ కింద పడి కొట్టుకోవటాలేంటి, ఆయన పిచ్చి పిచ్చి మాటలు అన్నాడు. ఇది పరిశుద్ధాత్మ? ఆయన పొరిలిపోతున్నారంటే అయ్యా మాట్లాడండి, అర్థం అవ్వట్లేదు నాకు. ఓ కింద పడిపోతారు, కొట్టేసుకుంటారు, తల బాధేసుకుంటారు, కేకలు పెట్టేస్తారు. ఇదేం పరిశుద్ధాత్మ? నాకు అర్థం కావట్లేదు. సరే పాస్టర్ గారు, మరి పరిశుద్ధాత్మ ఎలా ఉంటుంది మీరు చెప్పండి అన్నాను. ఏం మాట్లాడట్లేదు. ఇప్పుడు కార్ డ్రైవింగ్ రానోడు కారు నేర్పితే ఎట్టుంటుంది? హలో, బతికారా? కార్ డ్రైవింగ్ రానోడు డ్రైవింగ్ చెప్తున్నాడు, ఎట్టుంటుంది? ఇద్దరు వెళ్ళి మూసీ నదిలోకి వెళ్ళిపోతారు. స్తోత్రం. ఇది కరెక్ట్ కాదంటున్నావు, బాగానే ఉంది, మరి ఏది కరెక్ట్ చెప్పరాదు కదా? ఆ తమ్ముడు, మరి తర్వాత కలుద్దాం, తర్వాత మాట్లాడదాం అన్నాడు. ఇప్పుడు దాకా దిక్కు దివానో లేడు ఆయన. మరి కరెక్ట్ ఏదో చెప్పు, అట్టగే చేస్తాం. ఇది కరెక్ట్ కాదన్నావు. ఈ భాషలు అంటే నాకు అర్థం కావట్లేదు. అపోస్తుల కార్యం నుండి మొదటి కొరింది, ఇప్పుడు మిమ్మల్ని తీయమన్నానా, నా వైపు చూడమన్నానా? ఎందుకు కంగారు పడిపోతారు? దేవ స్తోత్రం నాయన. అపోస్తుల కార్యాల దగ్గర నుండి మొదటి కొరింథీయులు 14 దాకా ఏం చెప్తున్నాడు? పైనుంచి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేసాడు, వాళ్ళు అన్ని భాషలు మాట్లాడతారు, దేవదూతల భాషలని, ఆత్మ భాషలని. అసలు ఆ భాషలు ఎవరికి అర్థం కాదురా, మాకు అర్థం కావట్లేదేంటి భాషలు అని అడుగుతున్నాడు. మరి అర్థం కాదురా, బైబిల్ చెప్పింది కదా నాయన, ఆ భాషలు అర్థం కావు, మనుషులకు అర్థం కావు, దేవునికి అర్థం అవుతాయి భాష ఉంది కదయ్యా. మళ్ళీ నీకు అర్థం కావాలంటావేంటి? నువ్వు మనిషివేనా ముందరా? అక్కడ క్లియర్గా, ఎంత క్లియర్గా రాసి పెట్టుంటే
అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, కింద పడిపోవడం కరెక్ట్ కాదు, ఆ భాషలు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఒకవేళ భాషలు మాకు అర్థం అవ్వాలిగా, మాకు ఎందుకు అర్థం అవ్వట్లేదు? నువ్వు చెప్పు, మరి చెప్పడు. ఎట్లా వస్తుందో చెప్పు, అసలు ఏది పరిశుద్ధాత్మ చెప్పు. రిఫరెన్స్ల మీద రిఫరెన్స్లు ఇచ్చాయి, నేను అదే ఫాలో అవుతాను కదా. ఏం చెప్పు, తర్వాత ఫోన్ చేస్తానంటావు, తర్వాత మాట్లాడతానంటావు. ఇప్పుడు 5-6 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు వరకు ఫోన్ లేదు. మరి ఏది పరిశుద్ధాత్మ అనుకోవాలి? నేను చెప్తున్నాను, పైనుంచి శక్తి దిగి వస్తే ఆయన్ని ఎదుర్కోవడానికి ప్రభు కృపనిస్తాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకు దిగి వస్తేనే సాధ్యమదే. ఆయన ఎదుర్కోవటువంటి ఆశామాష విషయాలు కాదండి, ఆయన ఎదుర్కోవాలి, ఆయనను చూడగలగాలి. నా సొంతమైన యేసయ్యను, ఒక భక్తుడు అంటాడు, ఎప్పుడు చూచెదనో. చదిరే బైబిల్ చదిరేయండి. సౌందర్య సియోనులో నా ప్రియుడైన యేసయ్యను రారాజుగా ఈ కన్నులతో ఎప్పుడు చూచెదనో. బైబిల్ మూసేసి కొడతారా అమ్మా? నా సొంతమైన యేసయ్యను ఎప్పుడు చూచెదనో. నా సొంతమైన యేసయ్యను ఎప్పుడు చూచెదనో. సౌందర్య సియోనులో నా ప్రియుడైన యేసయ్యను, సౌందర్య సియోనులో నా ప్రియుడైన యేసయ్యను రారాజుగా ఈ కన్నులతో ఎప్పుడు చూచెదనో. రారాజుగా ఈ కన్నులతో ఎప్పుడు చూచెదనో. పాడమా? నా సొంతమైన యేసయ్యను ఎప్పుడు చూచెదనో. నా సొంతమైన యేసయ్యను ఎప్పుడు చూచెదనో. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ముందుల సూత్తానికి ముందు మన దగ్గర ఏముండాలి? శక్తి. శక్తి లేకుండా ఆయనని ఎదుర్కోవటం చాలా కష్టం. పరిశుద్ధాత్ముడు రాకుండా, పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి మీదకు దిగకుండా ఆ వ్యక్తి పరిపూర్ణమ చెంది ప్రభుని ఎదుర్కోవటం చాలా కష్టం. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడాలి. శక్తి లేకపోతే, బలము లేకపోతే ఎలా ఎత్తబడతావు, ఎలా కొనిపోబడతావు? ఆలోచించాయి. విడిచిపెట్టబడే గుంపులో ఉండిపోతావా? అవ్వాదమేమన్నా తప్పు చేసిన వాళ్ళ కాదే. అహరోను ఏమన్నా పాపం చేసినోడా కాదే. మరి ఎందుకు వదిలిపెట్టబడ్డారు? ఎందుకు విడిచిపెట్టబడ్డారు? ఎందుకు తృణీకరించబడ్డారు? మొదటి మాట నా వైపు చూడాలి. అయిపోయింది ఇక వాక్యం. సహవాసం. సహవాసం లేకపోతే 100% నువ్వు ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడలేవు. అందుకే ఎవరి సంఘానికి వారు కట్టుబడి ఉండండి, ఎవరి సహవాసాల క్రిందకు వారు చేరిపోండి. మీ సహవాసాలు బలహీనమైతే, సొమ్మసిల్లిపోతే కొంచెం కట్టుకోండి, బలం తెచ్చుకోండి. సహవాసాలను వదిలిపెట్టొద్దు. అపోస్తుల సహవాసం, అపోస్తుల బోధ వదిలిపెట్టొద్దు. బలముగా ఆ సహవాసం వైపు సాగిపోండి. రెండవదిగా, అబద్ధాన్ని నిజమని నమ్మొద్దు, అసత్యాన్ని నిజమని నమ్మొద్దు. అబద్ధాన్ని అబద్ధముగానే గుర్తించండి. అసత్యం అసత్యమే అనండి. ఏది పడితే అది నమ్మొద్దు. నిజమేంటో తెలుసుకో. ఇన్ని సంవత్సరాలు అయిపోయింది ప్రభుని నమ్మి, ఏది నిజమో నీకు తెలియదా? సుమారు 50 సంవత్సరాలు అయిపోవాలా నువ్వు ప్రభుని నమ్ముకొని. ఏది సత్యం ఇంకా నీకు తెలియదా? ఏది నిజమో ఇంకా నువ్వు గుర్తించలేకపోతున్నావా? ఏది అసత్యమో గమనించలేకపోతున్నావా? ఎందుకు మాయలో చిక్కుపోతున్నావు? అబద్ధ బోధల్లో ఎందుకు చిక్కుకుపోతున్నావు? అసత్య ప్రచారాలకు ఎందుకు కనెక్ట్ అయిపోతావు?
జాగ్రత్త. సహవాసం లేకపోయినా అబద్ధాన్ని నిజమని నమ్మేసినా. మూడోది, విశ్రాంతి కోరుకున్నా, భక్తి చేయను బాబోయ్, నీ మందిరంకి వెళ్ళలేను బాబోయ్, ప్రార్థన చేయలేను బాబోయ్ అని విశ్రాంతిని తీసుకున్నా, శక్తి లేకపోయినా, ఈ నాలుగిట్లో ఏది లేకపోయినా, ఈ నాలుగు లేకపోయినా, 3-1 లేకపోయినా, 1-3 లేకపోయినా, 4 లేకపోయినా విడిచిపెట్టబడతారు. భక్తులారా, మీరు గమనించుకోండి. ఖచ్చితంగా వదిలిపెట్టబడతారు. అయ్యా మేము మంచోళమయ్యా, శనివారం భోజనాలు పెడతామయ్యా, ఆదివారం భోజనాలు పెడతామయ్యా, ఎవడికి రక్తం లేకపోయినా నేనే ఇచ్చేస్తానయ్యా. బాగానే ఉంది, స్తోత్రం. ధర్మకార్యాలు, నీతి కార్యాలు, గొప్ప కార్యాలు బాగానే చేస్తున్నావు, కానీ ఇవన్నీ పరలోకానికి వర్కౌట్ అవ్వమని చెప్తున్నా. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. పరలోకం వెళ్ళిపోవాలంటే వస్త్రదానం, అన్నదానం, రక్తదానం, తిండి దానం, నీళ్ళ దానం చేసేస్తే వెళ్ళవమ్మా. సహవాసములు ఉంటే వెళ్తావమ్మా. ఎంత పరిశుద్ధత ఉందని కాదు అక్కడ మ్యాటర్. నువ్వు మంచోడవో మంచిదానివో కాదని కాదు అక్కడ మ్యాటర్. మంచోళ్ళే వదిలిపెట్టబడ్డారు. అది నా తెప్పలు, ఇప్పుడు అది నా బాధలు. చనిపోయినోడో, తాగుబోతోడో, ఏ బోతోడో వదిలిపెడితే అదొక అందం. వాడు విడిచిపెట్టబడ్డాడు లేరా, వాడు పాపం చేశాడులే, పలానా వదిలిపెట్టబడ్డాడంటే అదొక అందం. పరిశుద్ధుడు వదిలిపెట్టబడ్డాడంటే, నీతిమంతుడు వదిలిపెట్టబడ్డాడంటే వదిలిపెట్టబడతారు. మరి సహవాసం లేదు వాళ్ళలో. మంచితనం అనేది ఒకటి ఏడ్చింది తప్ప సహవాసానికి వెళ్ళరు. అబద్ధమే నిజమని నమ్మేస్తూ ఉంటారు. విశ్రాంతి తీసుకోవడం బాగా వీళ్ళకి అలవాటు. వీళ్ళకు పరిశుద్ధాత్మ శక్తే వద్దంటారు. మళ్ళీ వాళ్ళు మంచోళ్ళే బ్రదర్, మంచోళ్ళే సిస్టర్, చాలా మంచి వాళ్ళు. మంచోళ్ళే వదిలిపెట్టబడతాడు. రేపటి రోజున గుర్తుపెట్టుకో, పరిశుద్ధులే విడిచిపెట్టబడుతున్న దినాలివి. పరిశుద్ధులకే దిక్కు దివానం లేదు పరలోకం వెళ్ళడానికి. ఈ 4 సందర్భాలు నీలో ఉన్నాయా లేవా? ఈ 4గిట్లో ఏదన్నా సమస్యలిపోయిందా? సహవాసం కానీ, అసత్య ప్రచారాన్ని నమ్మేసే పిచ్చితనం నీలో ఉందా? సహవాసం లేనితనం నీలో ఉందా? విశ్రాంతి తీసుకునే గుణం నీలో ఉందా? శక్తి లేకుండా చలామణి అయిపోయే తనం నీలో ఉందా? ఈ 4గిట్లో ఏది లేకపోయినా మోకాళ్ళ మీద వచ్చేసి ప్రార్థన చేద్దామా? ఈ 4గిట్లో ఏది లేకపోయినా, ఈ 4 లేకపోయినా, 4గిట్లో 1 లేకపోయినా, నేను తమిళ చెప్పలేదు, తెలుగే చెప్పాను. కింద కూర్చున్న వాళ్ళు మోకాలేయండి, కుర్చీలో కూర్చున్న వాళ్ళు కాసంతా లెగిసి నిలబడండి. పరిశుద్ధాత్మ దేవుని ప్రభావం నిన్ను తాకబోతుందంటే ఇప్పుడు అనేక మంది కుప్పగూలిపోతున్నారు. నిజంగా ఈ శక్తి లేకపోతే, ఈ బలం లేకపోతే, ఒక కింద కూర్చున్న వాళ్ళు కూడా లెగిసి నిలబడిపోండి. ఏమనుకోవద్దు, దేవునికి స్తోత్రం. ఎంతమంది దైవికమైన బలం పొందాలి? చేతులు ఆకాశం వైపు చూపిస్తూ అల్లాడిస్తూ ప్రభుకు స్తోత్రాలు చెప్తూ ఉండండి. పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకు దిగి వచ్చే సమయం.